అందరికీ నమస్తే. వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. మున్సిపాలిటీ పోరు అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చింది. మున్సిపాలిటీలో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేసిరో, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ రిజర్వేషన్ మీద పోటీ చేసిరో, రిజల్ట్ ఎన్ని అయినాయి, వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ చెప్తా. అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. జయశంకర్ భూపాలపల్లిలో గల మున్సిపాలిటీకి సంబంధించిన ఈ క్యాండిడేట్ల లిస్ట్ ఇది. ఎవరు గెలిచిరో అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటి వార్డు రిజర్వేషన్ ఇది అన్రిజర్వ్డ్ ఉమెన్. టోటల్ ఓటర్స్ వచ్చేసి 1632 ఓటర్లు ఉంటే 1385 ఓట్లు పోలేనాయి. అక్కడ 17 రిజెక్ట్ అయినాయి. నోటా వచ్చేసి 2 ఓట్లు వెళ్ళిపోయినాయి. పోటీ చేసిన అభ్యర్థులు జడల రాజేశ్వరి ఏఐఎఫ్బి నుంచి పోటీ చేస్తే 35 ఓట్లు వచ్చినాయి. రెండో అభ్యర్థి బౌత్ శోభ ఇండియన్ కాంగ్రెస్ పోటీ చేస్తే 862 ఓట్లు వచ్చినాయి, గెలిచింది. మూడో అభ్యర్థి రాణి గోదారి బీజేపీ నుండి పోటీ చేస్తే 15 ఓట్లు వచ్చినాయి. నాలుగో అభ్యర్థి సెగ్గం వెంకటరాణి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 473 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి ఇక్కడ పోటాపోటీ ఉన్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం లీడ్లోకి వచ్చింది. రెండవ వార్డుకు వచ్చేసి బీసీ జనరల్. ఇందులో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 1580 ఓట్లు ఉంటే 1153 ఓట్లు పోలైనాయి. అందులో 13 ఓట్లు రిజెక్ట్ అయినాయి. నోటా 1 ఓటు పడింది. రెండవ వార్డులో ముగ్గురు పోటీ చేసారు. కుమరయ్య బుర్రా ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, 564 ఓట్లతోని గెలిచిండు. రెండవ అభ్యర్థి రాజమల్లు కోల బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే 539 ఓట్లు పోలైనాయి. మూడవ అభ్యర్థి సాయి కుమార్ బుర్రా బీజేపీ నుండి పోటీ చేస్తే 50 ఓట్లు పోలైనాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా పోరాడింది. మూడో వార్డులో జనరల్ వచ్చింది అన్రిజర్వ్ అని చెప్పి అక్కడ ఉన్న ఓట్ల సంఖ్య 1915, పోలైనవి మాత్రం 1213. అందులో రిజెక్ట్ అయినాయి 21 ఓట్లు రిజెక్ట్ అయినాయి. నోటా అయితే 4 ఓట్లు పోయినాయి. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు 4. ఈరవెల్లి జగపతిరావు ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, 771 ఓట్లతోటి గెలిచిండు. రెండో అభ్యర్థి పిల్లమర్రి నారాయణ బీజేపీ నుండి పోటీ చేసిండు, 417 ఓట్లతోని ఆయనకు రావడం జరిగింది. మూడో అభ్యర్థి మునేందర్ ఊరటి బీజేపీ నుండి పోటీ చేస్తే 16 ఓట్లు ఆయనకు వచ్చినాయి. నాలుగో అభ్యర్థి రామ్మోహన్ చారి కస్తూరి ఇండిపెండెంట్ అభ్యర్థిన 9 ఓట్లు వచ్చినాయి. నాలుగో వార్డులో బీసీ జనరల్ వచ్చింది. ఓట్లు 1880 ఉన్నాయి, 1217 పోలైనాయి. రిజెక్టెడ్ 12 అయినాయి, నోటాకు 4 పోయినాయి. పోటీ అభ్యర్థులు 3. కన్నెం యోగేందర్శ్వర్ బీజేపీ 515 ఓట్లతోని గెలిచిండిన. రెండో అభ్యర్థి తాళ్ళపల్లి శశికాంత్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, 414 ఓట్లు వచ్చినాయి. మూడో అభ్యర్థి మంజుల రవీందర్ ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, 286 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ బీజేపీకును బీఆర్ఎస్కు పోటాపోటీ పడ్డది. ఐదవ వార్డులో ఎస్సీ జనరల్ వచ్చింది. ఓట్ల సంఖ్య 1530, టోటల్ పోలైనవి 1049. అక్కడ రిజెక్టెడ్ 4 ఓట్లు అయినాయి, నోటాకు 5 ఓట్లు వెళ్ళిపోయినాయి. పోటీ చేసిన అభ్యర్థులు 4. గీసా సంపత్ కుమార్ బీజేపీ నుండి పోటీ చేస్తే 143 ఓట్లు ఆయనకు పోలైనాయి. రెండో అభ్యర్థి గంగర్షం శ్రీనివాస్ సిపిఐ నుండి పోటీ చేస్తే 372 ఓట్లు పోలైనాయి. మూడో అభ్యర్థి జరిపోతుల సనత్ జేఎస్పీ నుండి పోటీ చేసిండు, 12 ఓట్లు మాత్రమే పోలైనాయి. నాలుగో అభ్యర్థి పూర్ణచందర్ కట్ల బీఆర్ఎస్ నుండి పోటీ చేసిండు, 522తోని గెలిచిండు. ఇక్కడ మళ్ళా ఏ విధంగా సిపిఐకు బీఆర్ఎస్కు దగ్గపు నడిచినట్టుంది. ఆరో వార్డులో బీసీ ఉమెన్ వచ్చింది. 1485 ఓట్లకు గాను 1015 ఓట్లు పోలైనాయి. అందులో 7 రిజెక్ట్ అయినాయి, నోటా 2 పోయినాయి. 3 పోటీ చేసిరు. ఉడత సరోజన ఇండియన్ కాంగ్రెస్ 317 ఓట్లతోటి, ఎరకల రేణుక బీజేపీ 508 ఓట్లు గెలిచిండు. మూడో అభ్యర్థి మౌనిక ఎడ్ల బీఆర్ఎస్ 190 ఓట్లు. ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్కును బీజేపీకి దగ్గపోటు నడిచింది. ఏడవ వార్డులో అన్రిజర్వ్డ్ ఉమెన్ 1548 ఓట్లు ఉంటే అక్కడ
783 ఓట్లు మాత్రమే పోలైనాయి. దానిలో రిజెక్ట్ అయిన ఓట్లు 6 రిజెక్ట్ అయినాయి, 102 ఓట్లు పడ్డాయి. కానీ పోటీ చేసిన వాళ్ళు మాత్రం 6 పోటీ చేశారు. దేవి బొల్లం బీజేపీ నుండి పోటీ చేస్తే 70 ఓట్లు పడ్డాయి. భూలక్ష్మి నూకల సిపిఐ నుండి పోటీ చేస్తే 108 మాత్రమే ఓట్లు పడ్డాయి. సుమాంజలి రత్నం బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 310 ఓట్లతో గెలిచింది బీఆర్ఎస్ అభ్యర్థి. గజ్జె స్వర్ణలత ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ 20 ఓట్లు. గొడుగు వనజ ఇండిపెండెంట్ అభ్యర్థి 190. హారిక పనుగంటి ఇండిపెండెంట్ అభ్యర్థి 84 ఓట్లు వచ్చినాయి. ఇలా 3 ఇండిపెండెంట్ ఉన్నారు, 3 పార్టీ వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ సుమాంజలి రత్నం అంటే రత్నం సుమాంజలి బీఆర్ఎస్ నుండి పోటీ అయితే 310 ఓట్లతో గెలిచింది. ఇక్కడ సిపిఐకును బీఆర్ఎస్కు దగ్గపు నడిచింది. 8వ వార్డు ఎస్సీ ఉమెన్, ఇందులో ఉన్న ఓట్ల సంఖ్య 1987, పోలైనవి మాత్రం 1289. రిజెక్టెడ్లో 15, 103. పోటీ చేసిన అభ్యర్థులు 3. బేజాల శ్యామల బీఆర్ఎస్ని పోటీ చేస్తే 649 ఓట్లతోటి ఇక్కడ గెలిచింది. రెండో అభ్యర్థి రామ సొతుకు ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే 631 ఓట్లు ఆమెకు వచ్చినాయి. మూడో అభ్యర్థి బంధు సుజాత ఇండిపెండెంట్ అభ్యర్థి 9 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 హోరాహోరీ నడిచినట్టున్నాయి, డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాయి. 9వ వార్డులో అన్రిజర్వ్డ్ జనరల్ ఎవరైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 2119 ఓట్లు ఉంటే 1672 ఓట్లు పోలైనాయి. ఇలా రిజెక్ట్ 25 ఓట్ల కాగా 100కు 7 ఓట్లు పోయినాయి. ఇందులో 25 ఓట్లు రిజెక్ట్గా పోయినాయి అన్నమాట. ఇది 5 పోటీ చేస్తే అప్పం కిషన్ ఇండియన్ కాంగ్రెస్ 878తో గెలిచిండు ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థి. రెండో అభ్యర్థి పిల్లి వేణు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే 703 ఓట్లు ఆయనకు పోలేండి. ఇక మూడో అభ్యర్థి రవికుమారు తాటికంతి 32 ఓట్లు బీజేపీ అభ్యర్థి. నాలుగో అభ్యర్థి చెట్టి కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థి 48 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఐదో అభ్యర్థి షేక్ అన్వర్ ఇండిపెండెంట్ అభ్యర్థి 11 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా పోటాపోటీగా కలిసింది. 10వ వార్డులో అన్రిజర్వ్డ్ ఉమెన్ 1558 ఓట్లు ఉంటే 1187 ఓట్లు పోలైనాయి. అందులో రిజెక్ట్ అయిన ఓట్ల సంఖ్య 5, 100కు పోయిన సంఖ్య 2. 4 పోటీ చేసిరు. కవిత బానోతు బీజేపీ నుండి 37 ఓట్లు వచ్చినాయి. గండ్ర శోభ బీఆర్ఎస్ నుండి పోటీ చేసింది, 506 ఓట్లు వచ్చినాయి. మూడో అభ్యర్థి పుల్లూరి మంజుల ఇండియన్ కాంగ్రెస్ 636 ఓట్లతో ఈమె గెలుపొందింది. నాలుగో అభ్యర్థి అవధూత కవిత టీఆర్ఏపీ పార్టీ నుండి 8 ఓట్లు పోలైనాయి అన్నమాట. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ పోటాపోటీకి వచ్చింది. వార్డు 11 రిజర్వేషన్ ఏంది? అన్రిజర్వ్డ్ జనరల్. అందులో ఉన్న ఓటర్ల సంఖ్య 2275. టోటల్ అలా పోలైన సంఖ్య 1879. రిజెక్ట్ అయిన ఓట్ల సంఖ్య 34 ఓట్లు రిజెక్ట్ అయినాయి. చూడండి, 104 పోయినాయి. 3 అభ్యర్థులు పోటీ చేసిరు. గురిజాల రవి ఇండియన్ కాంగ్రెస్ 734 ఓట్లు వచ్చినాయి. రెండో అభ్యర్థి మోతే రాజు బీఆర్ఎస్ 1064 ఓట్లు పోలైనాయి, ఆయన గెలిచేసిండు. మూడో అభ్యర్థి వేషాల హరీష్ బీజేపీని పోటీ చేసిండు, 81 ఓట్లతోటి ఓడిపోయిండు. ఈయనకు 81 ఓట్లు మాత్రమే పోరాడింది, ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 మళ్ళా పోరాపోరియా నడిచినాయి. 12వ వార్డు రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ జనరల్. అందులో ఉన్న ఓటర్ల సంఖ్య 1426. అలా పోలైనాయి 1202. రిజెక్టెడ్ ఓట్స్ ఎంత? 11 ఓట్లు రిజెక్ట్ అయినాయి. 101 సంఖ్య పోయింది. 3 పోటీ చేసిన ఈ వార్డులో ముత్యాల శ్యామ్ ఇండియన్ కాంగ్రెస్ 529. రెండో అభ్యర్థి తూటి రాజు బీజేపీ, ఆయనకు కేవలం 27 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 3 సతీష్ కుమార్ బొంతల బీఆర్ఎస్ అభ్యర్థి 646 ఓట్లతోని గెలిచేసాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పోటాపోటీగా ఫైట్ చేసుకున్నాయి. వార్డు 13 రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ జనరల్ అని వచ్చింది. ఇక్కడ ఓట్ల సంఖ్య 1819, పోలైన సంఖ్య 1476,
రిజెక్టెడ్ సంఖ్య 30, నోటా ఓట్స్ ఇక్కడ 30 ఓట్లు రిజెక్ట్ అయినాయి. చూడండి ఇక్కడ చాలా ఓట్ వేయడం వల్ల ఓటేసే టైంలో కొంచెం అటు ఇటు పట్టినా కానీ రిజెక్ట్ చేస్తారు అనమాట. అట్లున్నది కదా. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు వచ్చేసి మామిడి కుమార్ బీఆర్ఎస్ 647 ఓట్లు పోలైనాయి. మారెళ్ళ స్నేపతి బీజేపీ 118 ఓట్లు పడ్డాయి. మూడో అభ్యర్థి వెంకటస్వామి బడతల ఇండియన్ కాంగ్రెస్ అయినా 701 తోటి గెలిచేసిండు. ఇక నాలుగో క్యాండిడేట్ ఎండి అకీం పాషా డిఎస్పీ నుంచి పోటీ చేసిండు, 10 ఓట్లతోనే పరిమితం అయిపోయిండు. ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు డబ్ల్యూడబ్ల్యూఈగా పోరాడినాయి. వార్డు 14 రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ ఉమెన్ ఇక్కడ ఉన్న ఓట్ల సంఖ్య 1993. టోటల్ వ్యాలిడ్ ఎంత పడ్డాయి? 1481 పడ్డాయి ఓట్లు. అక్కడ రిజెక్టెడ్ ఓట్స్ అన్ని పడ్డాయి 34 ఓట్లు పడ్డాయి. నోటా ఇంటిది 2 పడ్డాయి. పోటీ చేసిన అభ్యర్థులు దొంగల లలిత బీజేపీ 376 ఓట్లు పోలైనాయి. రెండో అభ్యర్థి దొంగల స్వరూప బీఆర్ఎస్ 362 ఓట్లు పోలైనాయి. ముక్కోటి శ్వేత ఇండియన్ కాంగ్రెస్ 743. ఇక్కడ కూడా 3 పార్టీల హవా నడిచింది. 3 పార్టీలు కొట్లాడినాయి. కాకపోతే కొంచెం ముందుకు పోయి ఇక్కడ మాకోటి శ్వేత ఇండియన్ కాంగ్రెస్ నుంచి గెలిచింది. ఇక్కడ కూడా పోటీ వచ్చింది. వార్డు 15 రిజర్వేషన్ ఎస్సీ జనరల్. టోటల్ వేకెన్సీ మనకు అందులో ఉన్న ఓటర్ల సంఖ్య 1999. వ్యాలిడ్ ఓటర్స్ 1046. అలా పోలైనవి 1046. రిజెక్టెడ్ ఓట్లు 3 పడ్డాయి. నోటా 3 పోయినాయి. ఇక్కడ చూడిగా 3 రిజెక్టెడ్ 3 నోటా పోయింది. చీల్చిరు మొత్తం. పోరాడిన వాళ్ళు 3. అంటే ఇక్కడ అభ్యర్థులు 3. అంబాల శ్రీనివాస్ ఇండియన్ కాంగ్రెస్ 596 ఓట్లతో గెలిచేసిండు. రెండో అభ్యర్థి ధారా పూలమ్మ బీఆర్ఎస్ నుంచి 299 ఓట్లు వచ్చినాయి మాకు. ఇక మూడో క్యాండిడేట్ దేవనూరి భాస్కర్ బీజేపీ అభ్యర్థి 151 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కొట్టుకుంటే కాంగ్రెస్ బయట పడ్డది. 16వ వార్డు అన్రిజర్వ్డ్ ఓట్ల సంఖ్య 1746. పోలైన ఓట్ల సంఖ్య 1132. రిజెక్టెడ్ ఓట్ల సంఖ్య 6. నోటా 2. పోటీ చేసిన పోటీదారుల సంఖ్య 4. జ్యోతుల మంజుల బీఆర్ఎస్ నుంచి 573 ఓట్లతోటి గెలిచేసింది. రెండో అభ్యర్థి జ్యోత్స్న వట్టెం బీజేపీ అభ్యర్థి 78 ఓట్లతోని ఆనే ఆగిపోయింది. దాట్ల విజయ ఇండియన్ కాంగ్రెస్ 464 ఓట్లు వచ్చినాయి. కోయాడ ఉషా డిఎస్పి 17 ఓట్లు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వట్టెం జ్యోత్స్న బీజేపీ 78 ఓట్లు ఉంది కదా. ఈ క్యాండిడేట్ మేము మన ఛానల్లో వాయిస్ తీసుకొని పెట్టడం కూడా జరిగింది. కాకపోతే గెలుస్తారనే ఊహ ఉండే కానీ దగ్గరనే ఆగిపోయింది. దీని మీద చాలా పోరు చేసిరు వీళ్ళు. 17వ వార్డు రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ ఉమెన్ 2077 ఓట్లు ఉంటే 1331 ఓట్లు పోలైనాయి. రిజెక్టెడ్ ఓట్స్ 5 పోయినాయి. నోటా ఓట్స్ మాత్రం 4. పోటీ చేసిన అభ్యర్థులు 3. బీర్తి కమల ఇండియన్ కాంగ్రెస్ 841. బేతోజ్ వజ్రామణి బీఆర్ఎస్ 385. వసంత దొంగల బీజేపీ 105. ఇక్కడ బీర్తి కమల ఇండియన్ కాంగ్రెస్ నుంచి 840 ఓట్లతో గెలిచింది. ఇక్కడ బేతోజ్ వజ్రామణి ఉంది కదా, బీబీచారి వల్ల వైఫ్. బేతోజ్ వజ్రామణి కూడా గెలుస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేత. అందుకోసమే కొంచెం గెలిచే అవకాశం ఉంది. కొంచెం సెంటిమెంట్లో అయినా కానీ ఓట్ల పరంగా అయినా కానీ గెలిచే అవకాశం ఉంది అనుకున్నాం, కానీ గెలవలేదు. తక్కువ, మరీ అంత పెద్ద మెజార్టీ కూడా ఏం రాలేదు. తక్కువ మెజార్టీతోనే గెలిచింది ఇండియన్ కాంగ్రెస్. ఇక్కడ మహిళ, ఇక్కడ మళ్ళీ ఇండియన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 గుర్తుపలు పట్టుకొట్టుకున్నాయి. 18వ వార్డు రిజర్వేషన్ బీసీ జనరల్ అక్కడ 1779 ఓట్లు ఉంటే అందులో 1135 ఓట్లు పోలైనాయి. రిజెక్టెడ్ ఓట్స్ 4 పోయినాయి. నోటాకు వచ్చేసి 3 ఓట్లు పోయినాయి. ఇందులో 3 పోటీ చేసిరు. 3 ఇట్లా గ్యాదంగి తిరుపతి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, 449 ఓట్లు పట్టాయి. మూత సహదేవ్
మూత సహదేవ్ ఇండియన్ కాంగ్రెస్ నుంచి 585 ఓట్లు పడ్డాయి, గెలిచేసిండిన. ఇక మూడో అభ్యర్థి గాజే వేణుగోపాల్ టిఆర్ఏపి, మన తీన్మార్ మల్లన్న పార్టీ అనుకుంటుంది, 101 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ గ్యాదంగి తిరుపతి ఉన్నారు కదా, గ్యాదంగి తిరుపతిని కూడా మేము మా ఛానల్లో ఆయన వాయిస్ పెట్టడం కూడా జరిగింది. కాకపోతే గ్యాదంగి తిరుపతి 100% బయట పడతాడు, గెలుస్తాడు అనే అపోహ ఉండేది. పక్కా గెలుస్తాడు అనుకున్నాం. కాకపోతే తక్కువ ఓట్లతోనే ఇక్కడ మూత సహదేవ్ ఇండియన్ కాంగ్రెస్ నుంచి 585 ఓట్లతోటి గెలిచిండు. 449 గ్యాదంగి తిరుపతికి వచ్చింది బీఆర్ఎస్ నుంచి, తక్కువ మెజార్టీ వచ్చినాయి అక్కడ. ఇక వార్డు నేమ్ 19, ఇది అన్రిజర్వ్డ్ జనరల్. 1853 ఓట్లు ఉంటే 1152 ఓట్లు అక్కడ పోలైనాయి. రిజెక్టెడ్ ఓట్లు 8 ఉంటే నోటా మాత్రం 4 పడ్డాయి. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు 3 ఉన్నారు ఇందులో. కురిమెల్ల శ్రీనివాస్ ఇండియన్ కాంగ్రెస్ 544 ఓట్లతోటి ఆయన గెలిచిండు. ఇక రెండో అభ్యర్థి మాడ హరీష్ రెడ్డి బీఆర్ఎస్ 533 ఓట్లతోటి ఓడిపోయాడు. రవీందర్ భట్టు బీజేపీ 65 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెసే దంచుకున్నాయి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కాంగ్రెసే పోటాపోటీ వస్తుంది. ఈ బీజేపీ ఏం టఫ్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ జనరల్ కాబట్టి ఇందులో ఎక్కువ మొత్తంలో వేసే ఛాన్సెస్ ఉండే కాబట్టి 3 వేసారు. మళ్ళీ ఇంట్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఇందులో లేడు. కాబట్టి 2 పార్టీలు కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ కొట్టేసుకున్నది. వార్డు 20 రిజర్వేషన్ ఎస్టీ, టోటల్ ఓటర్స్ 1573, అందులో పోలైన ఓట్లు 964, రిజెక్టెడ్ ఓట్స్ 9. ఇక్కడ 9 పోయినాయి రిజెక్టెడ్ ఓట్లు. నోటా ఓట్లు 2 పోయినాయి. ఇది ఎస్టీ కాబట్టి ఎక్కువ ట్రైబ్స్ ఉంటారు. మొదటిది ఇస్లామాబాద్ రాజ్నాయక్ ఇండియన్ కాంగ్రెస్ 494 ఓట్లతో బయటపడ్డాడు. ఇక రెండోది నాగావత్ ప్రభాకర్, ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, 459 ఓట్లతోటి ఆయన వచ్చిండు. ఇక మూడో క్యాండిడేట్ బూక్య రవినాయక్ బీజేపీ 11 ఓట్లు పోలైనాయి. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ. 21 ఎస్టీ ఉమెన్. ఇక్కడ ఎస్టీ ఉమెన్లో 1561 ఓట్లు ఉంటే 711 ఓట్లు పడ్డాయి. అలా రిజెక్ట్ 4 అయినాయి. నోటా ఓట్లు 2. అంటే అంగోత్ స్వాతి బీఆర్ఎస్ 323 ఓట్లు వచ్చినాయి ఆమెకు. ధారావత్ శారద ఇండియన్ కాంగ్రెస్ 383 ఓట్లతోటి గెలిచిందామా. సునీత అజ్మీరా బీజేపీ అభ్యర్థి కేవలం 5 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ కొట్టుకున్నది ఇక్కడ. ఇక వార్డు 22వ వార్డు రిజర్వేషన్ బీసీ ఉమెన్. టోటల్ ఓట్స్ మున్సిపాలిటీలో 1501 ఉన్నాయి. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి 734 ఓట్లు పోలైనాయి. అందులో ఒకటి రిజెక్ట్ అయింది, 2 నోటా పోయింది. 4 పోటీ చేసారు మళ్ళీ ఇందులో. గట్ల పద్మ బీజేపీ కేవలం 6 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. రెండోది నామునూరి ప్రేమలత ఇండియన్ కాంగ్రెస్ 219 పోలైన ఓట్లు. బుర్ర రమాదేవి బీఆర్ఎస్ 507 పోలైనవి, గెలిచింది. 4వ అభ్యర్థి కౌటం సౌమ్య టిఆర్ఏపి, మన తీన్మార్ మల్లన్న పార్టీకి ఇది 2 ఓట్లు పడ్డాయి. తీన్మార్ మల్లన్న తిరిగినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. టైం పట్టుద్ది. ఇంకా మీరు ప్రజలలోకి రావాలి అన్నా ఇంకా చాలా టైం పట్టుద్ది. మీరు అటు పార్టీ పెట్టగానే రావాలంటే సీట్లు కష్టమైపోతుంది. ప్రజలు ముందు జర్నలిస్ట్గా ఎట్లా నమ్మారో మీరు ఒక రాజకీయవేత్తకు కూడా ఇప్పుడు అట్లా నమ్మాలి. అందుకోసమే చాలా టైం పట్టుద్ది. 23వ వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్. మున్సిపాలిటీలో ఉన్న ఓటర్ల సంఖ్య 1753 ఓట్లు అయితే 1103 ఓట్లు పోలైనాయి. అందులో ఓట్లు రిజెక్ట్ అయినాయి 2, నోటాకు 3 పోయినాయి. అయితే 4 పోటీ చేసారు. ఇందులో 4 ఇట్లా రామ్శెట్టి పద్మ బీఆర్ఎస్ 185 ఓట్లతోని వచ్చింది. ఇక వేముల రవలి బీజేపీ 42 ఓట్లు. స్వప్న శ్రీపుర ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ అయితే 417 ఓట్లు పడ్డాయి. రాజేశ్వరి బండం ఇండిపెండెంట్ అభ్యర్థి 459. ఇక్కడ 23వ వార్డులో రాజేశ్వరి బండం ఇండిపెండెంట్ అభ్యర్థి 459 ఓట్లతో గెలిచింది. ఒకటి బోని కొట్టింది అనమాట ఇండిపెండెంట్ అభ్యర్థి. వార్డు నేమ్ 24. అక్కడ బీసీ ఉమెన్ వచ్చింది. అందులో ఉన్న వార్డుల ఓటర్ల సంఖ్య 1851, పోలైన సంఖ్య 992, రిజెక్టెడ్ అయిన ఓట్ల సంఖ్య 7, నోటా 7, 2 కలిసినాయి. రిజెక్టెడ్ ఓడు నోటా 7. కానీ పోటీ చేసింది 3.
జ్యోతి వేముల సిపిఐ 490 ఎలక్టెడ్ అంటే గెలిచిందమ్మా. 2 మేనం కవిత బీజేపీ 157 ఓట్లు వచ్చినాయి. మూడో క్యాండిడేట్ రజిత మేకల బీఆర్ఎస్ 345. ఈ రజిత మేకల ఎవరైతే ఉన్నారో ఈమెను కూడా నా ఛానల్లో నేను వాయిస్ ఓవర్ పెట్టడం జరిగింది. నేను పనిపడబోయి మీరు వాయిస్ పెట్టండి అని చెప్పి వాళ్ళకు మోటివేషన్ చేసి వాయిస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అభ్యర్థులది సోషల్ మీడియాలో కొంచెం హైప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ పోయి కూడా పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మేకల రజిత కాదు వచ్చింది, వేముల జ్యోతి 490. సిపిఐ కూడా ఒక బోని కొట్టింది. 25వ వార్డు ఇలా రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ ఉమెన్ టోటల్ ఓటర్స్ 1966 ఉంటే అలా పోలైనవి మాత్రం 1329 ఓట్లే. రిజెక్టెడ్ ఓట్లు 8, నోటాకు పోయింది 8. రిజెక్టెడ్ 8, నోటా 8, మంచిగా కూర్చింది. 3 పోటీ చేసారు. మేఘన కొనకంటి ఇండియన్ కాంగ్రెస్ 987 ఓట్లు గెలిచేసింది. వంగ ఐశ్వర్య జేఎస్పీ, ఇది పవన్ కళ్యాణ్ పార్టీ అనుకుంటా, జనసేన పార్టీ 23. 3 స్రవంతి రేగుల బీఆర్ఎస్ 321. ఇక్కడ మేఘన పొనకంటికున్న స్రవంతి రేగులకే పోటీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటే అలా కాంగ్రెస్ గెలిచింది, జేఎస్పీ డిలే పడిపోయింది. 26 రిజర్వేషన్ ఎస్సీ పోలింగ్ ఓట్ల సంఖ్య 1549. అలా పడ్డ ఓట్లు 721. రిజెక్టెడ్ ఓట్లు 1, నోటా 1. మంచిగా ఉందా? 1. పోటీ చేసింది ఇద్దరే మళ్ళా గజోడు కదా. ఓరుగంటి పద్మ ఇండియన్ కాంగ్రెస్ పోటీ చేసింది. పాటాకుల రమాదేవి బీఆర్ఎస్ పోటీ చేసింది. పద్మకేమో 376 ఓట్లతో గెలిచింది. రమాదేవికి 345 ఓట్లతో ఓడిపోయింది. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకున్నది. ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థి లేడు, బీజేపీ అభ్యర్థి లేడు, ఇతర పార్టీ అభ్యర్థులు లేరు. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనమాట. ఇక వీళ్ళిద్దరు కొట్టుకుంటేనే ఇండియన్ కాంగ్రెస్ వచ్చింది అనమాట. 27వ వార్డులో ఎస్సీ ఉమెన్ వచ్చింది. 1634 ఓట్లు ఉంటే 787 ఓట్లు పడ్డాయి. రిజెక్టెడ్ ఓట్లు 6 పోయినాయి, నోటాకు 2 పోయినాయి. ఇక్కడనే 10 ఉష్పటాకైనాయి. 4 పోటీ చేసింది మళ్ళీ ఇందులో చూడు 1634 ఓట్లకు. అనూష ఎర్రం సిపిఎం 317. అనూష ఎర్రం సతీష్ నవ తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ జయశంకర్ భూపాలపల్లి వాళ్ళ వైఫ్ పోటీ చేశారు. వీళ్ళు కాంగ్రెస్ అండ్ సిపిఎంతో పొత్తు పెట్టుకొని వీళ్ళు పోటీ చేయడం జరిగింది. కానీ గెలవలేదు. 317 ఓట్లకే పరిమితం అయిపోయాడు. ఈశ్వరమ్మ వాసాల బీఆర్ఎస్ పోటీ చేసింది. అందులో 419 ఓట్లతో గెలిచింది. 3వ అభ్యర్థి పూల కోమల బీఎస్పీ నుండి పోటీ చేస్తే 24 ఓట్లు వచ్చినాయి. చూడండి ఇక్కడ బీఎస్పీ బీజేపీ 3 ఓట్లు తేడా. మళ్ళా ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ కొట్టుకున్నది. ఎందుకంటే ఇక్కడ అనూష ఎర్రం సతీష్ అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ కోసం జర్నలిస్టులు మొత్తం ఏకమై వాళ్ళ కోసం మొత్తం ప్రచారం చేసారు. అందరూ గడప గడప తిరిగారు, అన్నీ చేసారు. కాకపోతే ఇక్కడ కొంచెం స్వల్ప మెజార్టీతోటే ఇక్కడ ఈశ్వరమ్మ బయటపడ్డది. 28వ వార్డు ఎస్సీ జనరల్ 1551 ఓట్లు ఉంటే 657 ఓట్లు పోలైనాయి. రిజెక్టెడ్ ఓట్లు 2, నోటాకు 0. నోటాకి ఎవడు వేయలే, ఓట్లే రిజెక్ట్ అయినాయి. అంటే 1551, 657 పోలైనాయి. ఇలా 6 పోటీ చేసి చూడిగా. నరేందర్ భోగం బీఆర్ఎస్ పార్టీ 337 ఓట్లతో గెలిచిండు. 2వ అభ్యర్థి బయన మహేందర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసిండు, 12 ఓట్లు పడ్డాయి. ఇక్కడ 3వ అభ్యర్థి ఎర్నం అనూష బీజేపీ నుండి పోటీ చేసింది, 48 ఓట్లు పడ్డాయి. సొత్తుకు ప్రవీణ్ కుమార్ 4వ అభ్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిండు, 201 పడ్డాయి. ఇనుగాల ప్రణయ్ రాజ్ టిఆర్పి మల్లన్న 1 వచ్చింది. 6 గడపు చక్రపాణి ఇండిపెండెంట్ అభ్యర్థిన 58. టిఆర్పి పార్టీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఇండిపెండెంట్గా నిలుచుకొని 58 ఓట్లు కొట్టిండు. ఇక్కడ టీఆర్పీ పార్టీ మల్లన్నను తీసుకొచ్చినా కానీ ఇదే 1 ఓటు. ఆ 1 ఓటు అయినా కానీ ఈయన దీన్ని వేసుకున్నట్టున్నది. అట్లా మొత్తానికైతే ఇక్కడ 28వ వార్డులో బీఆర్ఎస్ అండ్ సిపిఐ కొట్లాడితే బీఆర్ఎస్ వచ్చింది. 29వ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్ టోటల్ ఓటర్స్ వచ్చేసి 1805. అందులో పోలైనవి 1188. రిజెక్టెడ్ ఓట్స్ వచ్చేసి 11, నోటా 5. పోటీ చేసిన వాళ్ళు 5.
కొలిపొంగు బాలకృష్ణ బీజేపీ 5 ఓట్లే పడ్డాయి నాకు. గండ్ర హరీష్ బీఆర్ఎస్ 567 ఓటుతోని గెలిచిండు. పుల్ల మహేష్ ఇండియన్ కాంగ్రెస్ 502తోని ఓడిపోయాడు. మామిడి శ్రీకాంత్ టీఆర్పీ 2 ఓట్లు. తోట శ్రీనివాస్ ఇండిపెండెంట్. ఇలా కూడా ఇండిపెండెంట్ టీఆర్పీ కంటే ఇండిపెండెంట్కే ఇంకో 10 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఇండియన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఓట్లాడితే బీఆర్ఎస్ సీట్ కొట్టేసింది. 30వ వార్డు 30వ వార్డులో బీసీ జనరల్ 1781 ఓట్లు ఉంటే 1030 ఓట్లు పడ్డాయి. ఇక్కడ రిజెక్ట్ అనే 3 110. అశోక్ బొడ్డు ఇండియన్ కాంగ్రెస్ 570తోని గెలిచిండు. జక్కం రవీందర్ బీఆర్ఎస్ నుంచి 460 ఓటుతోని ఓడిపోయిండు. అంటే 460 ఓట్లు వచ్చినాయి, ఆయనకు బొడ్డు అశోక్కు 570 వచ్చినాయి. వీళ్ళిద్దరే మళ్ళీ ఇండియా వేరే పార్టీ రాలే, ఇండిపెండెంట్ అభ్యర్థి రాలే. మొత్తానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ అభ్యర్థి గెలిచిండు, ఏ పార్టీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేసిన. అదేవిధంగా వార్డ్స్ ఎన్ని, ఓట్లు ఎన్ని, నోటా ఎన్ని పడ్డాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఒక్కొక్క అభ్యర్థికి ఎంత వచ్చినాయి, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసిర్రు, ఎవరు గెలిచిర్రు, ఏ పార్టీ లీడ్లో ఉంది అనే దాని మీద పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. జర నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా డిస్టిక్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.